దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. నేను ఒకసారి ఒప్పుకుంటే అన్నిటికీ ఓకే అన్నట్టే. మీరు మళ్ళీ మళ్ళీ ఈ విషయం అడగద్దు. సాంప్రదాయం ప్రకారం ఏం జరగాలో అన్నీ జరిపించండి. సరేనమ్మా, ఇక అడగను. ఇదే కాదు, ఇకే విషయమూ అడగను. చాలా కృతజ్ఞతలమ్మా. సాయంత్రం జరిగే ఫంక్షన్లో ఆ ప్రోగ్రాంలు సరస్సు గురించి, దానికి సాయం చేసే మనుషుల గురించి పక్కా ఇన్ఫర్మేషన్ ఈ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. ఆ సరస్సు నాకు దొరుకుతుంది. మీ అత్తగారేమన్నారో విన్నావా అమ్మా? విన్నానమ్మా. ఏం సరసు, ఇప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఇంకొకసారి నేను డల్ ఫేస్లో చూసినా, ఏదో ఆలోచనలో ఉన్నట్టు చూసినా నేను ఊరుకునేదే లేదు. సరే బాబు. ఇంట్లో ఇంత వేడుక జరుగుతుంటే ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్లారమ్మా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ వినాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. చెప్పండి ప్రీతమ్మా. సరస్సు గురించి మా ఊరెళ్ళి వాణి గురించి తెలుసుకోవడం అంటే సాధారణమైన విషయమా? అంటే నేను మీ ఊరు వెళ్తానని నీకు ముందు తెలుసా? ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి మాయమైతే తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు లేవని తెలిసిన మరుక్షణమే పెద్దయ్యకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పేశాను. మొత్తం ఆయనే చూసుకున్నారు. అడగడం మర్చిపోయానమ్మా, మా ఊరి వాళ్ళ నటన ఎలా ఉంది? చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నీ ప్లాన్ ముందే తెలుసుంటే స్పెషల్ గా సన్మానం కూడా చేసేదాన్ని. చేయాల్సిందే. క్షణాల్లో నీ సల్తి గల్లంతు చేసేసేవాళ్ళం. ఏమనుకుంటున్నావు? ప్రీతి ఎప్పుడొచ్చింది? వాణితో ఏం మాట్లాడుతోంది అసలు? చూడు, చాలా చిరాగ్గా ఉన్నాను. నిన్నేం చేయకముందే పక్కకి జరుగు.
నన్నేమీ చేయలేరని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నా ఇంకా మీ ఆరాటం మీ ఉబలాటం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. చూడు, ఆంటీకి నువ్వు సరస్సు అని తెలియనంత వరకే నీ వేషాలన్నీ. తెలిసినా కూడా ఏం జరగకూడదని నా జాగ్రత్తలో నేనున్నాను. మీరేం దిగులు పడకండే. వాణి ప్రీతి అంత సీరియస్గా ఏం మాట్లాడుతున్నారు? నా మాట విని వృధా ప్రయత్నాలతో సమయం వృధా చేసుకోకుండా పనికొచ్చే పనులు చేసుకో. మాటలేం వినిపించట్లేదంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేద్దాం. నేనే సరసునని నీకు తెలిసిన నిజాన్ని భద్రంగా నీలోనే దాచుకో. మేడం, యా రాహుల్, మేడం, మీతో డాడీ ఏదో మాట్లాడాలన్నారు. నాతోనా? అవును మేడం. ఏం మాట్లాడాలంట? నాకు తెలియదు మేడం, మీరు ఒకసారి వస్తే. వస్తాను, నువ్వు వెళ్ళు. మేడం, డాడీ ఏదో అర్జెంట్ అంటున్నారు. ప్లీజ్ మేడం. ఓకే. డాడ్, మేడం వచ్చారు. రాహుల్, నాకు చాలా పనుంది. మాట్లాడడానికి ఏం లేకపోతే నేను వెళ్తాను. ఉండమన్ రాహుల్. తను మనసు మార్చుకొని ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల సంతోషం కోసం మంచి చెడులో ఆలోచించటమే నాకు తెలుసని ఇప్పటికైనా అర్థం చేసుకోమని చెప్పు రాహుల్. ఇప్పుడే తెలిసింది. ఇదే శాశ్వతమైతే ఇంకా బాగుంటుంది. అవ్వదని నేను చెప్పానా? ఆ అమ్మాయి విషయంలో తన మనసు ఎలా మారిందో అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా వాదించడం మానేస్తే ఇకే సమస్య ఉండదు. ప్రతి విషయంలో వాదన మొదలుపెట్టేది, సాగదీసేది ఆయనే. ఇప్పుడేంటి తప్పు నాదే అన్నట్టు అలా మాట్లాడుతున్నారు? లేదు, తప్పులెంచడం లేదు. భవిష్యత్తులో ఏ సమస్య రాకూడదని నేను కోరుకుంటున్నాను. అది కోరికలా లేదు, నిందిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆవిడికి ఏదనిపించినా ఈరోజు నీ విషయంలో తీసుకున్న నిర్ణయం నాకు మంచిదనిపిస్తుందని చెప్పు.
ఇంతకు మించి నేను చెప్పడానికి వాదించడానికి ఏం లేదు. చూడు, నీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు. అప్పుడప్పుడు అదృష్టం కొద్దీ తప్పించుకుంటున్నందుకు మాత్రం నువ్వు సంబరపడిపోకు. ఇది శాశ్వతం కాదు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు. తప్పించుకోవడం కాదు, నీ మీద గెలవడం. అమ్మా సరసు, ఆ అమ్మాయితో నీకెందుకమ్మా? ఊరెళ్ళి నా గురించి ఆరా తీయాలని చూసింది. ఊరికే ఎందుకు వదిలిపెడతాను పెద్దమ్మా? అవునా? మరి ప్రమాదమేం లేదు కదా? పెద్దయి ఉండగా మనకి ఏ ప్రమాదం ఉండదు పెద్దమ్మా. అంత సాహసం చేసిందా? ఈ కార్యక్రమం మొదలవనివ్వమ్మా. ఆ అమ్మాయి పొగరెలా అణచాలో నాకు బాగా తెలుసు. ఛ! ఇన్ని రోజులు పెళ్ళే కదా, విడగొట్టేయచ్చు, రాహుల్ భారీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను. కానీ ఈరోజు జరగబోయే శోభనం ఆపకపోతే మాత్రం సరస్సుని ఇక్కడి నుంచి పంపించడం అసాధ్యం. అందరి కోఆపరేషన్, సరస్సుకి సింపతి, ఓవర్ యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ఆంటీని మాయ చేసి అది ఇక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఈ శోభనం జరగకుండా ఆపేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? జ్యోతి, వచ్చేటప్పుడు ఆ సాంబ్రాణి డబ్బా తీసుకుని రామ్మా. సరేనమ్మా. సాంబ్రాణి పొగ. సాంబ్రాణి కాదు సరసు, ఈ పవర్ఫుల్ కెమికల్ వేసి ధూపం పెడితే గర్వంతో నన్ను చూసే నువ్వు శాశ్వతంగా దూరమైపోతావు.
ఆగు. ఆంటీకి జ్యూస్ ఇచ్చే టైం అయింది కదా, ఎవరైనా ఇచ్చారా లేక హడావిడిలో మర్చిపోయారా? లేదమ్మా, ఇది వానమ్మ గదిలో ఇచ్చేసి వెళ్తాను. ఆగు. అంటే ఏంటి? నీకు ఆంటీ కన్నా వాణినే ఎక్కువైందా? అలా అని కాదమ్మా. కాకపోవడం ఏంటి? ముందు ఆంటీ డ్యూటీ ఫినిష్ చేసి ఆ తర్వాత ఈ మిగిలినవన్నీ చూసుకో. సరేనమ్మా. ఈ పనమ్మ ఏంటి సామ్రాణి తీసుకురావడానికి ఎంతసేపు చేస్తుంది? మీరెళ్ళి చూడండమ్మా. నువ్వు చూడు. ఇదేంటి ఇంకా తీసుకురాలేదు? ప్లేట్ ఏంటి ఇక్కడే పెట్టేసింది? ఎక్కడి దాకా వచ్చింది? లోపలికి తీసుకురావచ్చుగా. అయ్యో మంట. ఇది సామ్రాణియేనా? ఏమ్మా సామ్రాణియేనమ్మా. కళ్ళు మండిపోతున్నాయి. మంట. ఏమైందమ్మా? కళ్ళు చాలా మండుతున్నాయమ్మా. నేనేమి చూడలేకపోతున్నాను. అయ్యో నవ్యమ్మ, వెళ్ళి నీళ్ళు తీసుకురా. అమ్మ సరసు, ఇది పక్కన పెట్టేస్తానుండు. నాకేం కనపడట్లేదు. అయ్యో సరసు సరసు ఏమైందమ్మా? ఏమైంది సరసు? తెలియటం లేదు బాబు. నాకేం కనిపించట్లేదు. సామ్రాణి ధూపం ఏమైందమ్మా? వేశాం. అప్పటి ధూపం నుంచి వేసిన కళ్ళు తర్వాత మంటలు కళ్ళు అంటుంది. మంటలు అంటోంది. అయ్యో రాహుల్ బాబు. సరసు అమ్మ ఏమైంది? సరసు, సరసు సరసు ఏమైందమ్మా? ఏంటి కనిపించట్లేదా? కనిపించట్లేదు. అయ్యో కళ్ళు మండుతున్నాయి. సరసు సరసు కళ్ళు మండుతున్నాయా? అమ్మా అమ్మ సరసు, ఏమి కనిపించట్లేదు. రాజు, అయ్యో, ఏమైంది? హ? కళ్ళు మండుతున్నాయా? ఏమైంది? హ? ఏమైంది చెప్పండి. మేడం వాణి, మేడం. సాంబ్రాణి ధూపం వేసామమ్మా. కళ్ళు మంటలు అంటుంది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అయ్యో సరసు, ఇంకా ఇలా చూస్తున్నారంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. దేవుడా, ఇదేంటమ్మా ఇలా జరిగింది? అంతా శుభమే జరుగుతుందనుకుంటే ఈ అశుభమేంటి? ఈ ప్రీతితో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది. ఇంతకన్నా దారుణమే జరుగుతుంది. చంపటానికి కూడా సిద్ధపడతాను.
ఏంటి ఇదంతా నా డ్రీమా? ఛ! ఏయ్ ఆగు. ఏంటమ్మా సాంబ్రాణి తీసుకురమ్మంటే ఇక్కడ నిలబడ్డావేంటి? అంటే అమ్మగారు పిలిస్తేను